అందరికీ నమస్కారం. నా పేరు మోనిషా దీపిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, దీపికా విమెన్స్ హాస్పిటల్, హైదరాబాద్. హెవీ బ్లీడింగ్ అంటే అధిక రక్తస్రావం జరిగేటప్పుడు డాక్టర్ని వెంటనే కలవాలా? తప్పకుండా కలవాలి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. అధిక రక్తస్రావం జరిగే వాళ్ళలో రక్తహీనత ఉండొచ్చు. రెండోది, మీకు ఏ వ్యాధి వల్ల అధిక రక్తస్రావం అవుతుందో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు రక్తహీనత వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం. నీరసంగా అనిపించటం, త్వరగా అలసిపోవటం, ఆకలి వేయకపోవటము, శ్రద్ధ సరిగా పెట్టలేకపోవటము, అంతేకాదు గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. గుండె మీద భారం ఎక్కువ అవటం వల్ల. సాధారణంగా అమ్మాయిల్లో చిన్న వయసులో అంటే పీరియడ్స్ మొదలయ్యే వయసులో ఉన్న అమ్మాయిలకి, పీరియడ్స్ నిలిచిపోయే వయసులో ఉన్న ఆడవాళ్ళకి న్యాచురల్గా బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. ఆ వయసులో శ్రద్ధ ఎక్కువ పెట్టి బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇవాళే చూశాను, ఒక అమ్మాయికి 20 ఏళ్లే తనకి, కానీ తన బ్లడ్ పాయింట్స్ 6 పాయింట్సే ఉన్నాయి. ఇంకొక ఆవిడకి 50 ఏళ్ళు, హెవీ బ్లీడింగ్ వల్ల ఆవిడకైతే 2 పాయింట్ల బ్లడ్డే ఉంది. అది చాలా ప్రాణానికి ప్రమాదకరమైన పరిస్థితి. అంత తక్కువ బ్లడ్ అయిపోయే వరకు అస్సలు వెయిట్ చేయకూడదు, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంతేకాదు హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏముంటాయంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఉండడం, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, గర్భసంచిలో గడ్డలు అవ్వటం, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ లాంటి వ్యాధి లక్షణాలు కూడా హెవీ బ్లీడింగ్ ఉండవచ్చు. కాబట్టి హెవీ బ్లీడింగ్ ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి రక్తపు బొట్టు చాలా విలువైనది.